అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. 4 రోజులు ముందుగా రమ్మంటే, ముహూర్తం వేళక రావటం. నా 2 చేతుల్ని పట్టుకొని ఆప్యాయంగా కోప్పడ్డాడు పట్టాభిరామ్. ముందుగా రావాలనటం, అప్పుడే వెళ్తారా అనటం, ఇవన్నీ ఆనవాయితీగా మాట వరసకేనని అందరికీ తెలిసిన సంగతేగా. ఈ రోజుల్ని బట్టి వేళకి వచ్చి పెళ్లి అవగానే వెళ్ళిపోవటమే తెరిపిగా ఉంటుంది. నువ్వు పెళ్లి ఏర్పాట్లు ఇలా చేస్తున్నావని తెలిస్తే మాత్రం తప్పకుండా 4 రోజులు ముందే వచ్చేసేవాడిని. ఈ తాటాకుల పందిళ్ళేమిటి, మామిడాకుల, బంతిపువ్వుల తోరణాలేమిటి, అలికిన నేలంతా ముగ్గులు. మన చిన్నతనం రోజుల్లో పెళ్లివారిల్లు ఎలా ఉండేదో మళ్ళీ కళ్ళకు కట్టినట్లుగా చూపించావు కదరా! కొబ్బరాకులు చుట్టిన స్తంభాల చుట్టూ ఆటలాడుతున్న పిల్లల్ని చూస్తుంటే మనసు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళలా పరుగులు పెట్టాలన్నంత హుషారు నాకు వచ్చేసిందనుకో ఆనందంగా అన్నాను. నా మాటలకు నవ్వుతూ, ఇప్పుడు మాత్రం ఏమైంది? 4 రోజుల తర్వాతే వెళ్ళు. మనం కలుసుకొని కూడా చాలా నాళ్ళయింది. ఇద్దరం సరదాగా గడిపినట్టుంటుంది. ఏమంటావ్? అని మళ్ళీ నవ్వుతూ, మాట వరుసకి మాత్రం కాదు, నిజంగానే చెబుతున్నాను అన్నాడు. అన్నీ ఆనవాయితీ పిలుపులే ఉండవు. కొన్ని మినహాయింపులు ఉంటాయని నాకు తెలుసులే అంటూ నేను నవ్వాను. నువ్వు ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఇష్టమైనన్ని రోజులు ఉండే స్వతంత్రం నాకుంది. కాకపోతే పెళ్ళయి పెళ్లి కూతురు వెళ్ళాక సర్దుకునే పనులే తప్ప సందడేం ఉంటుంది? అది సరే గాని ఎంత పల్లెటూరులో అయినా షామియానాలే తప్ప పందిరి కనిపించడం లేదు. అలాంటిది ఇంతింత పందిళ్ళు వేయించావు. ఎలా వీలయిందిరా? ఆశ్చర్యంగా అడిగాను. అమ్మాయి పెళ్లి అట్టహాసంగా కాదు గాని, మునుపటి రోజుల్లోలా బంధుమిత్రులందరం కలిసి ఓ వారం రోజుల పాటు సరదాగా గడిపేట్లుగా జరగాలని ఉందని తమ్ముళ్ళతో ఓ మాట అన్నానంతే. నా కోరిక తీర్చే బాధ్యత వాళ్ళిద్దరూ తీసేసుకున్నారు. నెల రోజుల ముందే సెలవు పెట్టేసి వచ్చేశారు. పిల్లలు మాత్రం 4 రోజుల క్రిందే వచ్చారనుకో. ఓ వారం రోజుల నుండి పెళ్లి కూతుర్ని చేయటం, అదని ఇదని ఏదో వేడుక పేరు చెప్పి ఊళ్ళో ఉన్న బంధువులు, పనివాళ్ళు కలిసి రోజుకి 100 విస్తళ్ళు లేస్తున్నాయి. ఈ పనులన్నీ తమ్ముళ్ళే చక్కబెడుతున్నారు. నేను మాత్రం పైపైన తిరుగుతున్నానంతే. ఊళ్ళో చుట్టాలందరూ కూడా పనుల్లో తలో చెయ్యి వేస్తున్నారు. సందడే గాని శ్రమేం లేదు. చుట్టాలు అందరిళ్ళ వద్ద నుండి పాలు, పెరుగు, కూరగాయలు వచ్చి పడుతున్నాయి అంటూ అప్పుడే అటుగా వచ్చిన లక్ష్మణ్‌కి నా వసతి ఏర్పాట్లు చూడమని పురమాయించాడు. పట్టాభికి అతని తమ్ముళ్ళు లక్ష్మణ్, భరత్ కుమారులకి వయసులో 10, 12 సంవత్సరాల తేడా ఉంది. పట్టాభి పిల్లలిద్దరూ కూడా నన్ను బాబాయ్ అనే పిలుస్తారు. లక్ష్మణ్ రండి బాబాయ్ అని, మీరు ఇప్పుడే వచ్చారేంటి? ముందుగా వస్తారని అనుకున్నాం అడిగాడు. ఇప్పుడే మీ అన్నకి పేజీన్నర సమాధానం చెప్పాను. మళ్ళీ చెప్పే ఓపిక లేదు గాని వాడినడిగి తెలుసుకో సరదాగా అన్నాను. అలాగే అంటూ చిరునవ్వుతో, స్నానం చేసి వచ్చాక భోజనానికి మొదటి బంతిలోనే కూర్చుంటారా? కొంచెం ఆలస్యంగా చేస్తారా? అన్ననడిగి తెలుసుకోవాలా? మీరే చెబుతారా? అని అడిగాడు. నేను నవ్వేసి, కమ్మని వంటల వాసనలు అదరగొట్టేస్తున్నాయి. పెందరాలే భోజనం చేయటం అలవాటు లేకపోయినా, ఇప్పుడు మాత్రం నేను మొదటి బంతికే సిద్ధం చెప్పాను. వంటకాలన్నీ ఇప్పటి రోజుల్లోని కొత్త వెరైటీలు కాకుండా సాంప్రదాయకమైనవే. పులిహోర, ఆవపెట్టిన పనసపొట్టు కూర, గోంగూర పచ్చడి, గుమ్మడికాయ ముక్కల దప్పలం, నా బోటి వాళ్ళకి మాత్రమే జిహ్వ లేచి వచ్చే రకాలు. భోజనాలు వడ్డిస్తున్నది కూడా అందరూ బంధువులే. వరసలలో పలకరింపులు, ఏం కావాలో కనుక్కుంటూ ఆప్యాయంగా వడ్డనలు, సరదా సరదా పరిహాసాలు. చాన్నాళ్లకు నేను సంతృప్తిగా చేసిన పెళ్లి భోజనం అదే. మా ఊళ్ళో మాకున్న పొలాల్ని అమ్మేసి నాన్న కర్ణాటక మకాం మార్చేయటంతో నేను ఈ ఊళ్ళో అమ్మమ్మ గారింట్లో ఉండి హైస్కూల్ చదువు పూర్తి చేశాను. అప్పట్లో హైస్కూల్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు కాలేజీ వచ్చింది. హైస్కూల్ రోజుల్లో పట్టాభితో కుదిరిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. కలుసుకోవటం తరచూ కుదరకపోయినా గానీ ఫోన్లో పలకరింపులు జరుగుతూనే ఉంటాయి. తండ్రి చనిపోవటంతో పట్టాభి హైస్కూల్తో చదువు ఆపేసి వ్యవసాయాన్ని, కుటుంబ పోషణ భారాన్ని తన భుజాలకెత్తుకున్నాడు. తల్లి సాయంతో మాత్రమే చిన్నపిల్లలైన తమ్ముళ్ళ చదువులు, పెళ్లిళ్ళు చేశాడు. అంతేకాదు, తండ్రి ఇచ్చిన 10 ఎకరాల పొలాన్ని స్వశక్తితో 20 ఎకరాలకు పెంచాడు.
పటాభి తమ్ముళ్ళిద్దరూ కూడా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలతో ఆనందంగా ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోయినా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అన్నీ సవ్యంగా జరిగిపోయాయంటే పటాభి శ్రమే కారణం. అయినా సరే ఆస్తిని పంచేటప్పుడు సమభాగాలే చేశాడు. పటాభి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. పెళ్లి ముహూర్తం రాత్రి 11 గంటలకి. భోజనాలు పూర్తయిపోవటంతో అందరూ పందిరి నిండుగా కూర్చున్నారు. మేళం వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయనే వాయిస్తుండగా పెళ్లికూతురు వకుల పెళ్లి పందిట్లోకి వచ్చింది. వధూవరులిద్దరూ ముచ్చటగా ఉన్నారు. మేళ తాళాల మధ్య పెళ్లితంతు అంతే ఆనందంగా జరిగిపోయింది. సర్దుకునేవాళ్ళు సర్దుకుంటుంటే పిల్లలు పెద్దలు నిద్రలకు పడ్డారు. దూరం నుండి వచ్చిన బంధువులందరికీ ఊళ్ళోని 10 మంది ఇళ్లల్లో వసతి ఏర్పాట్లు చేశారు. కేవలం పట్టాభి ఇంట్లో జరిగే శుభకార్యమే అనుకోకుండా ఊళ్ళోని బంధువులందరూ కూడా తమ ఇంట్లోని వేడుకే అన్నట్లుగా అన్ని పనుల్లో పాలుపంచుకున్నారు. ఊళ్ళో పట్టాభికున్న పేరు అలాంటిది మరి. పక్క వసారా గుమ్మం దగ్గర లక్ష్మణ్ భరత్ ఎవరితోనో గట్టిగా మాట్లాడడం వినిపించి నేను అటువైపు అడుగులు వేశాను. అతనెవరో వెళ్ళిపోయాడు. సంగతేమిటన్నట్లుగా చూశాను. ఏం లేదు బాబాయ్, చిన్న విషయమే భరత్ అన్నాడు. వీడు మా ఊరతను కాదు. అందుకే పద్ధతులు తెలియకేదో మాట్లాడుతున్నాడు. 50, 100 అనేది ముఖ్యం కాదు. లెక్క పక్కాగా ఉండాలి. మా ఇద్దరిదీ ఇదే పద్ధతి. అన్నయ్యలా మేం ధారాళం కాదు. ఇంట్లో వాళ్ళ దగ్గరైనా అంతే. 10 రూపాయలకైనా సరే లెక్క ఖచ్చితంగా ఉండాల్సిందే చిరునవ్వుతో లక్ష్మణ్ చెప్పాడు. అక్కడే నిలబడ్డ లక్ష్మణ్ భార్య గాయత్రితో పైసా పైసా లెక్క చెప్పాలంటే వీడితో నీకు గట్టి చిక్కే కదమ్మా సరదాగా అన్నాను. ఏం చెప్పమంటారు బాబాయ్? అవునంటే అమర్యాద, కాదంటే అసత్యం నిట్టూరుస్తూ అని ఫక్కున నవ్వేసింది. లక్ష్మణ్ కూడా నవ్వుతూ ఎవరేమనుకున్నా పర్లేదు. కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి పట్ల నాకు జాగ్రత్తే అన్నాడు. వీళ్ళిద్దరూ డబ్బు దగ్గర ఇంత జాగ్రత్త పరులు కాబట్టే ఇంత తొందరగా సొంత ఇంటికి యజమానులయ్యారని అనుకున్నాను. తెల్లారాక 8 గంటల వేళప్పుడు మగపెళ్లి వారందరూ పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకుని వాళ్ళు వచ్చిన బస్సులోనే తరలిపోతారు. అందుకని టిఫిన్ ఏర్పాట్లకు కొందరు వంటవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ పనులు మొదలు పెట్టేశారు. నా ప్రయాణం కూడా ఉదయమే కాబట్టి నేను పట్టాభి ఒక గదిలో మంచం మీద పడుకునే కబుర్లు మొదలుపెట్టాం. మళ్ళీ కలుసుకునే అవకాశం ఎన్నాళ్లకు వస్తుందో మరి. నీ సమస్యలు అదే కోర్టు గొడవలన్నీ తీరినట్లేనా? పట్టాభి ఆరా తీశాడు. నిట్టూర్చాను. కనుచూపు మేరలో కూడా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అదేం? ఆశ్చర్యంగా అడిగాడు. ఏముంది, ఎవరి వాదనలు వాళ్ళవే. అందరికీ పంతాలే. రాజీ మార్గానికి ఒక్క అడుగు కూడా వేయరు. కోర్టులోనూ తెగదు. వాయిదాలు పడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి చెప్పాను. నాన్న కర్ణాటకలో కొన్నేళ్లు వ్యవసాయం చేసి ఆ తర్వాత కాంట్రాక్టులు మొదలుపెట్టాడు. బెంగళూరు, కలకత్తా అంటూ తిరిగి చివరకు హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. నేను ఉద్యోగం మానేసి నాన్నకి చేదోడుగా ఉండిపోయాను. 3 తమ్ముళ్ళు తలో చోట ఉద్యోగాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు. కాంట్రాక్టులు చేసి నాన్న బాగానే సంపాదించినా మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అవన్నీ నాకు తెలుసు. బిల్లులు అందక అప్పులకి వడ్డీలు అనవసరంగా పెరిగిపోతున్నాయనిపించినప్పుడు శ్రీమతి పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బును పెట్టుబడిగా నాన్నకి ఇచ్చాను. తర్వాత తిరిగి తీసుకున్నా గాని సమస్యలొచ్చినప్పుడు ఆదుకోగలిగానని నేను అనుకుంటాను. నాన్న ఉన్నప్పుడే పంపకాలు జరిగినా కానీ ఆ తర్వాత అందిన డబ్బుతో చాలా సమస్యలొచ్చాయి. తమకు అన్యాయం జరిగిందంటూ తమ్ముళ్ళు కోర్టుకెక్కారు. మనస్పర్ధలు పెరిగి రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఎంత ఆస్తి ఉంటేనేం, తెమలని కోర్టు గొడవలతో అయిన వాళ్ళ మధ్య సఖ్యత లేక ప్రశాంతత అన్నదే లేదు. నేను రాజీ గురించి ఆలోచిద్దామన్నా పెద్దవాళ్ళైన పిల్లలు, శ్రీమతి కూడా ఒప్పుకోరు. నా మనసు విప్పి పటాభికి చెప్పుకున్నాను. సమస్యలొచ్చినప్పుడు నాన్నని ఎలా చేస్తున్నారు, ఏమిటి అని అడిగిన వాళ్ళు లేరు గాని పంపకాల దగ్గర హక్కులంటూ మాట్లాడుతున్నారు. బాధ్యతల పట్ల లేదు గాని భాగాల దగ్గర మాత్రం పట్టుదలలు. కుటుంబ సమస్యలకి నేను ఆదుకున్న సందర్భాలు ఎవరికీ గుర్తులేవు. 10 రూపాయలు తీసేసుకున్నానని ఆరోపణలే కాకుండా అలాంటి స్వార్థంతోనే ముందుగా పెట్టుబడి పెట్టానని ఎన్నో మాటలు అన్నారు. ఒక తమ్ముడైతే వారసత్వపు ఆస్తి పంచుకునే సమయం వచ్చే వరకు ఏ మనిషి స్వభావాన్ని ఎరుగుదుమని అనుకోవటానికి వీల్లేదని ఎందుకన్నారో ఇప్పుడు తెలిసింది అని నా మొహం మీదే అన్నాడు.
మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఎవరో పెద్దాయన చెప్పిన మాట మాత్రం 100కి 100 పాళ్ళు నిజంరా. పటాభి తల అడ్డంగా ఊపాడు. కొందరి విషయంలో ఆ మాట నిజమైతే అవ్వచ్చు గాని, అందరి విషయమూ అంతేనంటే నేను అంగీకరించను స్థిరంగా అన్నాడు. అవును మరి. తమ్ముళ్ళు కనుసన్నల్లో ఉండి తన మాటకి విలువ ఇస్తున్నారు. ఆ ఆప్యాయతలు, అభిమానాలు ఎంతవరకు నిలబడతాయో ఏదైనా సమస్య వచ్చినప్పుడు గదా తెలిసేది. వాళ్ళిద్దరూ డబ్బు విషయానికి వస్తే పటాభిలా కాదు. చాలా జాగ్రత్త పరులని తెలిసిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు పట్టాభికి దెబ్బ తగలక మానదు. మనసులోనే నిట్టూర్చాను. నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావురా అన్నాను. నువ్వు చదువు మానేసి రాత్రింబవళ్ళు పొలంలో చాకిరీ చేసి తమ్ముళ్ళను చదివించావు. నీ రెక్కల కష్టంతోనే ఆస్తిని రెట్టింపు చేశావు. వాళ్ళు పెద్ద జీతాలు తెచ్చుకుంటూ ఇల్లు వాకిళ్ళు కొనుక్కునే స్థితిలో ఉన్నా సరే ఈ ఆస్తిని సమానంగా పంచేశావు. ఇల్లైనా నీ పేరు ఉండాలని వాళ్ళే అన్నా నువ్వే ఒప్పుకోలేదు. ఇలా త్యాగాలు చేస్తే వాళ్ళకేం బాగానే ఉంటారు. ఇలా హక్కుల్ని వదులుకోవటం వలన ప్రయోజనం ఏం ఉండదు. తెలివి తక్కువ వాళ్ళలా మిగిలిపోవటం తప్ప ఆవేశంగా అన్నాను. పట్టాభి చిరునవ్వుతో చూశాడు. నువ్వు చాలా పొరబడుతున్నావురా. నాన్న నా మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చటంలో త్యాగం ఏముంది చెప్పు. నాన్న ఇచ్చిన భూమిలోనే నా కోసం కుటుంబం కోసం కష్టపడ్డానంతేగా. తమ్ముళ్ళ చదువుల కోసం డబ్బు పంపించానంటే నేను పని చేశానే గాని పొలం మా అందరిదీ కదా. నేను రెట్టింపు చెయ్యగలిగానంటే ఆ ఆదాయంతోనేగా. సరేలే, నువ్వే ఇలా అనుకుంటే సమస్యేముంది నిట్టూరుస్తూ అన్నాను. నిజమే, మన ఆలోచనా విధానం బట్టే సగం సమస్యలు వస్తాయి. పంతాలతో పెరుగుతాయి. నేను నా బాధ్యతను నిర్వర్తించాను తప్ప తమ్ముళ్ళకేదో చేశానని అనుకోవటం లేదు కాబట్టి నాకు సమస్యేం లేదు. ఈ ఇల్లు నా పేరు మీదే ఉండాలని తమ్ముళ్ళు అన్నా నేనెందుకు కాదన్నానో తెలుసా? వీళ్ళు సంక్రాంతి పండగకి ఓ 4, 5 రోజులు, పిల్లలు వేసవి సెలవుల్లో 10, 15 రోజులు వచ్చి ఉంటారిక్కడ. ఎప్పుడూ ఉండేది నేనేగా. పుట్టి పెరిగిన ఊరికి, ఇంటికి అప్పుడప్పుడు అయినా వెళ్ళి రావటంలో ఎంత ఆనందం ఉంటుందో నాకు తెలుసు. అన్నయ్య ఇంటికి వెళ్తున్నామనే మొహమాటం తమ్ముళ్ళకి ఎప్పుడైనా కలుగుతుందేమోననే అనుమానంతో, అలా కాకుండా మన ఇంటికి వెళ్తున్నామనే స్వతంత్రంతో వాళ్ళు వచ్చి వెళ్తుండాలని, ఇల్లు ఏ ఒక్కరి పేరు మీద గాని లేకుండా మా తరం ఉన్నంత వరకు ఉమ్మడి ఆస్తిగానే ఉండిపోవాలని అనుకున్నాను. అన్నదమ్ములందరం ఒక కుటుంబంలోని వాళ్ళమే గాని, ఆడవాళ్ళందరూ వేరువేరు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కదా. ఆర్థిక సంబంధమైన అపోహలేవీ తలెత్తకుండా ఉండాలంటే, అన్ని విషయాలు అందరి మధ్య తేటతెల్లంగా ఉండాలనేది నా సిద్ధాంతం. అందుకే ప్రతి సంవత్సరం వాళ్ళు అడగకపోయినా సరే, నేనే రాబడి, ఖర్చులు అన్నీ వివరంగా చెప్పేస్తాను. సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగటానికి ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఒక్కోసారి మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళల్లో సామరస్యం లేక చేదాటిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అది వేరే సంగతి అనుకో. పట్టాభి మాటల్ని ఆశ్చర్యంగా వింటుండిపోయాను. మళ్ళీ చిరునవ్వుతో చూసి, నీకో సంగతి చెప్పనా అన్నాడు. నువ్వు నేనేదో త్యాగం చేశానని అంటున్నావు గాని, నిజం చెప్పాలంటే నాది స్వార్థమే. అవును. అన్నయ్య మా కోసం ఎంతో శ్రమపడ్డాడనే భావంతో తమ్ముళ్ళ మనసులో స్థిరపడిపోయిన మమకారపు పొద్దును డబ్బు లెక్కలు కట్టి రద్దు చేసుకోవటం నాకిష్టం లేకపోయింది. ఇది సంగతి అంటూ మళ్ళీ నవ్వాడు. బావుంది. నీ సంగతి నాకు మాత్రం వింతగానే ఉంది అంటూ నవ్వాను. అలా కబుర్ల మధ్య ఎప్పుడు కళ్ళు మూసుకున్నామో మాకే తెలియదు. కాసేపటికే తెల్లారిపోయింది. పెళ్లికూతుర్ని పెళ్లివారితో పంపించటానికి అన్నీ సిద్ధం చేస్తున్న సమయంలో అనుకోని విధంగా పట్టాభికి ఒక సమస్య వచ్చి పడింది. పట్టాభి కూతురు పేర తన వాటాకి వచ్చిన పొలంలో సగం రాసి ఇచ్చాడు. పెళ్ళయ్యాక పిల్లని పంపేటప్పుడు 3 లక్షల నగదు ఇస్తానని చెప్పాడు. కొత్త కాపురానికి కావలసినవి కొనుక్కోవటానికి ఉపయోగపడుతుందని, పొరుగురిలోని రైతు పట్టాభి దగ్గర తీసుకున్న బాకీ బాపతు డబ్బు 3 లక్షలు పెళ్లి రోజుకి తప్పకుండా జమ చేస్తానని మాట ఇచ్చాడు. పట్టాభి ఈ మధ్యనే లీజుకు తీసుకున్న రైసు మిల్లులో కొత్తగా ఓ గుమస్తాని పెట్టాడు. ఆ గుమస్తానే డబ్బు కోసం పంపించాడు. సాయంకాలమే డబ్బు అతని చేతికిచ్చానని ఆ రైతు ఫోన్ చేసి చెప్పాడు గాని గుమస్తా రాలేదు. ఏ కారణం వలనో ఎక్కడో ఆగాల్సి వచ్చిందేమో, ఏ సమయంలోనైనా వచ్చేస్తాడని పట్టాభి ఎదురుచూస్తుంటే, ఆ గుమస్తా హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కటం చూశామనే కబురు ఎవరో పట్టాభికి చల్లగా చెప్పారు. ఆ గుమస్తా డబ్బుతో పరారయ్యాడని అర్థమై, ఎక్కడివాడో ఎటువంటివాడో తెలియకుండా పనిలో పెట్టుకున్నందుకు
శాస్తి జరిగిందని పట్టాభి బాధపడిపోతున్నాడు. పెళ్లి వాళ్ళకి ఈ మాట ఎలా చెప్పాలి? ఏం చేయాలి? అని సతమతమవుతుంటే, నేనే పరిష్కార మార్గం చూస్తానని చెప్పాను. పట్టాభి తమ్ముళ్ళిద్దరినీ పిలిచి ఇదంతా వివరించాను. నాకు తోచిన పరిష్కారాన్ని చెప్పాను. అయిన వాళ్ళ దగ్గర, ఆప్తుల దగ్గర డబ్బు అప్పు తీసుకోకూడదనే నియమం పట్టాభికి ఉందని నాకు తెలుసు. మీకు తెలిసే ఉంటుంది. డబ్బు తిరిగి ఇవ్వటంలో ఆలస్యం జరగొచ్చు, ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వాలని అనిపించకపోవటము జరగొచ్చు అని పట్టాభి అంటుంటాడు. అందుకని మీ దగ్గర, నా దగ్గర తీసుకోకపోవచ్చు. ఆ పైన మీరు కూడా లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. ఈ పరిస్థితుల్లో సర్దుబాటు చేయటం మీకు కొంచెం కష్టమవుతుందని నాకు తెలుసు. ఇచ్చినా ఇప్పటివరకు ఏ పొరపచ్చాలు లేకుండా ఉన్నా మీ మధ్య ముందు ముందు అనవసరంగా అపార్థాలు ఏర్పడే ప్రమాదము పొంచి ఉంటుంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా నేను పెళ్ళికొడుకు తల్లిదండ్రులకు ఒక మాట చెబుతాను. ఈ సమయంలో డబ్బు సమకూరలేదని చెబితే కట్టుకథ చెబుతున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది. తరువాత ఇస్తామని అంటే అసలు ఇవ్వమేమోననే అనుమానం కలగొచ్చు. అందుకని డబ్బు సమకూర్చి ఇచ్చాకనే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళమని అడుగుతాను. వాళ్ళకి అనుమానం లేకుండా ఉంటుంది. ఒక నిమిషం ఆగి, విడిదింటికి వెళ్ళి నేనే ఈ మాట చెప్పిరానా? మీరు నాతో వస్తారా? అడిగాను. కాసేపుండండి అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఏముంది? ఇద్దరూ వాళ్ళ శ్రీమతులతో ఈ విషయం చెప్పి ఏం చేయాలని సలహా అడుగుతారు. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని పెద్దలు చెప్పారు. బాబాయ్ కూడా అదే అన్నారు గనుక అలాగే చేయండి అంటూ వీళ్ళు నా సలహాకే ఓటు వేస్తారని నాకు తెలుసు. కానీ చిత్రంగా నా అంచనాని తలక్రిందులు చేస్తూ 10 నిమిషాల్లోనే నా చేతుల్లోకి 3,00,000 కాదు, అక్షరాల 6,00,000 నగదు చెక్కుల రూపంలో వచ్చి పడ్డాయి. లక్ష్మణ్, భరత్ ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బు ఇచ్చి ఒకే రకంగా మాట్లాడటంతో నాకు తల తిరిగింది. వాళ్ళు చెప్పింది ఇది: అన్నయ్య ఇప్పటి వరకు అన్నీ మాకివ్వటమే గాని మా దగ్గర నుండి ఏమీ తీసుకోలేదు. అది అన్నయ్య గొప్పతనమే కానీ మాకు మాత్రం చిన్నతనంగా ఉంటుంది. ఇప్పుడిలా ఇవ్వగల అవకాశం దొరకటమే ఆనందం. ముందు ముందు అపార్థాలు కలుగుతాయేమోననే భయం మాకస్సలు లేదు. అన్న తిరిగి ఇవ్వాలని గాని, ఇవ్వలేడేమోనని మేము అనుకుంటే కదా! అన్న ఒప్పుకోడని చెప్పలేదు గాని, మా ఇద్దరి వాటాల్లోని చెరి 1 ఎకరం వకుల, చిన్నాలకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. వకుల అన్న కూతురే కాదు, మా అందరి అమ్మాయి. ఇది మా ఇంట్లో ఘనంగా, ఆనందంగా జరుగుతున్న మొదటి శుభకార్యం. ఏ లోటు ఉండకూడదు. డబ్బు సమకూర్చి ఇచ్చాకే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళమని వాళ్ళకి ఇప్పుడు చెప్పటం అన్నకే కాదు, మాకు అది అవమానమే. మా జీతాల్లో హెచ్చు భాగం ఇంటిలోనికే సరిపోతున్న మాట నిజమే. అయినా మేము ఉద్యోగాల్లో చేరినప్పటి నుండి వకుల పెళ్లి కోసము విడిగా పెడుతున్నాం. అదే కాదు, ఎంత అవసరమైనా అప్పు తీసుకుని తీర్చగలమనే ధీమా ఉంది. పెళ్లి అవసరాల్లో పనికి వస్తుందని మేం తెచ్చిన డబ్బు. అన్న అభ్యంతరం చెబితే వకులకి ఏ రూపంగా కానుకగా ఇవ్వాలో ఆఖరున వదినతో సంప్రదించి నిర్ణయించవచ్చని అనుకున్నాం. ఇప్పుడు అవసరం ఇలా వచ్చింది. వకుల, చిన్న ఇద్దరూ మా పిల్లలే అనుకుంటున్నప్పుడు వాళ్ళకేమైనా ఇవ్వవద్దనే హక్కు అన్నకి లేదు. అన్నకి ఏం చెప్పి ఒప్పించి ఎలా చేస్తారో గాని డబ్బు అందలేదనే మాట బయటకు రాకుండా సవ్యంగా జరిగిపోవాలి. వాళ్ళిద్దరూ తప్పించుకోవాలనుకోవటం లేదు. ఏమైనా చేయాలని తపిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే మాటతో ఏకీభవించి గట్టిగా నమ్మే నాకు వాళ్ళిద్దరి ప్రవర్తనతో కనువిప్పు కలిగింది. ఆ మాటకి మినహాయింపుగా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారా? అంటూ మేం కూర్చున్న గదిలోకి పట్టాభి వచ్చాడు. మీ గుమస్తా జగ్గారావు వచ్చి నువ్వు నిద్రపోవటం చూసి నీకిమ్మని ఈ డబ్బు ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. కాసేపట్లో వస్తానన్నాడు. సాయంకాలం దారిలో బండి ఆగిపోతే రిపేరు చేయించే మార్గం లేక నానా తంటాలు పడి తెల్లవారుజాముకి ఎలాగో చేరగలిగానని చెప్పాడు. అంటూ నా జిప్పు బ్యాగ్లో ఉంచిన డబ్బును పట్టాభి చేతుల్లో పెట్టాను. లక్ష్మణ్, భరత్లిద్దరూ షాక్ తగిలినట్టుగా నా వైపు చూశారు. అప్పుడు పట్టాభికి నేను ప్లే చేసిన ట్రిక్ గురించి వివరించాను. నువ్వు జగ్గారావు తీసుకువచ్చే డబ్బు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు కదా! అతను తెచ్చి ఇచ్చినప్పుడు వీళ్ళు చూడలేదుగా! అందుకని సరదాకి అలా చెప్పాను. వీళ్ళు గనక పెళ్లి వాళ్ళతో అలాగే చెప్పి వద్దామని అంటే అప్పుడు అంతలోనే జగ్గారావు వచ్చాడు. సమస్య లేదని చెబుదామని అనుకున్నాను. అంటూ పట్టాభి చేయి పట్టుకొని మీ అమ్మానాన్నలు ఏ ఉద్దేశ్యంతో ఈ పేర్లు మీకు పెట్టారో గాని పట్టాభిరాముడు, నీ తమ్ముళ్ళు నిజంగా లక్ష్మణుడు, భరతుడు అంతటి వాళ్ళేరా!
ఆనందంగా అన్నాను. వకుల, చిన్నాలు ఎప్పుడు ఏ పని మీద ఆ గదిలోకి వచ్చారో మేం గమనించలేదు గాని, మా మాటలన్నీ విన్నట్లున్నారు. వకుల విసురుగా నా దగ్గరికొచ్చి సీరియస్‌గా, "మీ ఉద్దేశ్యం ఏంటి బాబాయ్? మీరలా చెబితే వాళ్ళు సరే అంటారనుకున్నారా?" అంది. "ఏం? ఎందుకనకూడదు? వాళ్ళ గురించి నీకప్పుడే ఏం తెలుస్తుంది?" అన్నాను. "అయితే మీతో నేను పందెం కాస్తున్నాను. విశాల్ అస్సలు అలాంటి షరతును ఒప్పుకోడు. నన్ను కాపురానికి తీసుకెళ్ళటం డబ్బుతో ముడిపెట్టడు. కావాలంటే వెళ్లి చెప్పి చూడండి" అంది. అంతేకాదు అలా చెప్పాల్సిందే అంటూ ఒత్తిడి చేసింది. బాగుండదని అన్నా వినలేదు. పట్టాభి కూడా నవ్వుతూ చూస్తుంటే సరే చూద్దామని విడిదింటికి పక్కనే కదా వెళ్ళాను. విశాల్‌ని పిలిచి మెల్లగా చెప్పాలనుకున్నది చెప్పి నా వెంట బెట్టుకొని వచ్చి పట్టాభితో "అబ్బాయికి చెప్పాను. సరే అన్నాడు. గడువిచ్చారు కదా అని నువ్వు తాత్సారం చేయకు. వీలైనంత తొందరగా డబ్బు సమకూర్చుకొని అమ్మాయిని కాపురానికి పంపించెయ్యాలి" అన్నాను. అతను కొంచెం కంగారుగా "అరె! నేను సరేనని ఎప్పుడు అన్నానండి" అన్నాడు. మౌనం అంగీకారమని నేను అనుకున్నాను. "అయితే ఇప్పుడే ఎలాగో తంటాలు పడి సర్దుబాటు చెయ్యాలని అంటావా బాబూ" అడిగాను. అతను మరింత కంగారు పడిపోయాడు. "అబ్బే! నా ఉద్దేశ్యం అది కాదండీ. పెళ్లి అయ్యాక డబ్బుతో ముడిపెట్టి వకులని ఇక్కడే ఉంచే ప్రశ్నే లేదు. మామయ్య గారు వకులకి ఇస్తామనే అన్నారు. ఇవ్వటం, ఇవ్వలేకపోవటం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. ఇవ్వలేకపోయినా మాకేం అభ్యంతరం ఉండదు. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి." అదే ఖచ్చితం అన్నట్లుగా విశాల్ చెప్పిన మాటలకు నేను నిజంగా ముచ్చటపడ్డాను. వెంటనే వకుల వైపు చూశాను. అమ్మో! ఆ మొహంలో ఎంత వెలుగో! మా ఆయన సంగతి ఇప్పుడైనా తెలిసిందా అన్నట్లుగా ఆ చూపుల్లో ఎంత బడాయో! పట్టాభి విశాల్ చేయి పట్టుకొని అనునయంగా అన్నాడు. మా వాడికి చిన్నప్పుడు నాటకాల పిచ్చి ఉండేది. అది ఇప్పటికీ పూర్తిగా అణగారిపోలేదు. అందుకే ఇలా మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చిన్న డ్రామాలేస్తుంటాడు. ఏమనుకోకు. విషయం తెలిసి విశాల్ కూడా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. లక్ష్మణ్, భరత్ ఇద్దరూ అతనితో పాటు వెళ్లారు. పెళ్ళై ఒక్క రోజన్నా గడవలేదు. అతని గురించి నీకేం తెలుసని అంత భరోసాగా ఛాలెంజ్ చేశావే అమ్మాయి. పెద్దవాళ్ళ కంటే కుర్రాళ్ళే డబ్బు గురించి పట్టుబట్టే వాళ్ళు ఎంతమంది లేరు? వకులని అడిగాను. వకుల నవ్వేసింది గాని చిన్న సమాధానం చెప్పాడు. బాబాయ్, పెళ్ళై ఒక్క రోజున్నా గడవలేదు గాని నిశ్చితార్థం జరిగి 3 నెలలయిందిగా. 3 జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నట్టు, ఆ జన్మల ముచ్చట్లన్నీ పెళ్ళికి ముందే చెప్పేసుకోవాలన్నట్టు రోజుకి 12 గంటలు చొప్పున కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి ఎందుకు తెలియదు? అన్ని గంటలు మాట్లాడుకుంటున్నారని నీకెలా తెలుసురా? అన్నాను. అయ్యో బాబాయ్! అంటూ తల పట్టుకొని యాక్షన్ చేశాడు. సెల్ ఫోన్ బిల్ కట్టేది నేనేగా అన్నాడు. మళ్ళీ నవ్వుతూ ఇంకో మాట అన్నాడు. బాబాయ్! అక్క రోజు ముచ్చట్ల ద్వారా బావ నరనరాల్లోకి ప్రేమ మధువుని ఇంజెక్ట్ చేసేసింది. దాంతో బావకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిపోయింది. డబ్బు జబ్బు ఎప్పటికీ సోకనే సోకదు. వాడి తమాషా మాటలకి అందరం నవ్వాం. పెళ్లికూతురితో మగ పెళ్లివారు తరలి వెళ్ళగానే హడావుడి సద్దుమణిగింది. కాసేపటి తర్వాత నేను ప్రయాణమై పట్టాభి దగ్గర వీడ్కోలు తీసుకుంటూ, మీలాంటి కుటుంబాలు కొన్ని ఉన్నా సరే ఊరంతా కూడా పచ్చగా పాల వెల్లిలా కళకళలాడిపోతుంది. నిజం ఆనందంగా అన్నాను. ఏ విషయమైనా తేటతెల్లంగా ఉంటే కొన్ని సమస్యలు తలెత్తకపోవచ్చు. మా అన్నదమ్ముల మధ్య సమస్యలకి నా పొరపాటు కొంత ఉందని అప్పుడు అనిపించింది. కథ సమాప్తం.